అండి, నేనైతే వట్టి చేపల కూర చేస్తున్నానండి. ఈ వట్టి చేపల్ని వేయించుకొని ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇవి తీసుకున్నాను నేను వట్టి చేపలు. అయితే ఇవి వేయించి తలకాయలు తీసేసి వేయించుతానండి పెన్నం మీద. దాంట్లోకి జొన్న రొట్టె అండి, బాగుంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను. శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకోవాలా, ఇసుక ఉండేది పోతుంది కదండి. ఉల్లిగడ్డ వేసుకున్నానండి. ఉల్లిగడ్డ బాగా మగ్గకైతే ఉప్పు వేసుకున్నానండి. కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగైంది కదా. అల్లం పేస్ట్ అండి, కొద్దిగా పసుపు అండి, మెంతం కూర వేసినాను. కూర మగ్గినాక టమాటా వేసినానండి, ఉన్నర కారం వేసినానండి. ఇప్పుడైతే కొద్దిగా ఉండి చేపలు వేస్తాం. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 2 సార్లు కడిగినా ఇంత డస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేసినానండి. వేసినాక ఇలా ఉంది. ఎంతో టేస్టీగా రొట్టెలేకి కానీ బాగుంటుందండి, అన్నంలోకి కానీ.